ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హీట్ మీద నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా నారా లోకేష్ గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? నడుస్తుంది ప్రజెంట్ జడ్పీటీసీ లెవెల్లో ఆ లెవెల్లో చూసుకుంటే అలా సంబంధం లేదు. జడ్పీటీసీ లెవెల్లో మా ఇష్టం ఉన్న మాట ఎన్నో నిలబెట్టుకుంటుంది. దొంగోళ్ళు అంటే నువ్వు బూత్ దగ్గర ఉన్నా కదా, మీ వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. బ్రదర్ ఇక్కడ చూడు కెమెరా సైడ్ కెమెరా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దొంగోట్లు అంటే నీకు ఛాన్స్ లేదు. నువ్వు ఆడన్నా నేను ఆడన్నా పక్కన అందరూ నడుస్తుంది. గెలిచినా దొంగోట్లు అంటే ఎట్లా నడుస్తుంది? నువ్వు గెలిచినా నేను అంటే ఒప్పుకుంటావా? నువ్వు ఎట్లా కాదంట గెలిచినాం నేను గెలిచినామంటే వాళ్ళందరెడ్డి గారు గెలిచినాం అవుతుందేం కాదు. జగన్మోహన్ రెడ్డికి లారా సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వన్స్ దట్స్ పాలిటిక్స్. ఎంపీ ఎమ్మెల్యే కాదురా తమ్మి, జడ్పీటీసీ ఎంపీటీసా. దట్స్ నువ్వు లోకల్లో మాట్లాడుకొని నువ్వు గెలిచిందని నువ్వు కొట్లాట కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా? నువ్వేమంటావు అంటే నువ్వు ఉన్నావు కదా బూత్ దగ్గర, నువ్వు ఉన్నావు, మీ వాడు ఉన్నాడు, మా వాడు ఉన్నాడు, అవునా? నువ్వేం పంపించినావు నన్ను? మా ఇష్టం రా, నీకు నచ్చినోడికి వేసుకుంటా, నీకు నాకు టీడీపీ ఇష్టం టీడీపీకి వేసుకుంటా. అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కడ పాయింట్ రైజ్ చేస్తున్నారంటే అధికారం మీ చేతుల్లో ఉంది, అందుకోసమని మీకు ఇష్టం వచ్చిన రీతిని ఆడుతున్నారు అని చెప్పేసి కూడా. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి నడిచేటప్పుడు అట్లా అయిందని మేము అన్నామా? జగన్ నడిచేటప్పుడు ఏమన్నామా? ఆయన డాడీ నడిచేటప్పుడు ఏమన్నామా? ఇప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ నడిచేటప్పుడు ఏమన్నావు? చంద్రబాబు. ఇది జడ్పీటీసీ ఎంపీటీసీ అనేవి లోకల్ లెవెల్ అనమాట. అవునా? నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అనుకున్న దగ్గరకు వచ్చి అడుగు. నువ్వు పాలిటిక్స్ కానీ వాళ్ళు పెద్ద పెద్ద పేర్లేదు. మా ఇష్టం రా, మా ప్రెసిడెంట్ మా ఇష్టం, మా ఇష్టం, మా ఏరియాలో ఆవిడే మంచి చేస్తాను. నాకు నువ్వు చెయ్యం రెడ్డి నాకు తెలుసు అన్న. ఇప్పుడు నా లోకల్ కాబట్టి నాకు తెలుస్తుంది. నాకు ఆవిడంటే నేను ఇష్టం. ఆయనకి ఆవిడకే ఓటేస్తాను. నువ్వు ఎవడైనా కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలిటిక్ ఎవరినైనా పొలిటిక్ కూడా తెచ్చుకొని నేను వెయ్యాను. నీకు ఓటుకి 10,000 ఇచ్చి నేను వెయ్యాను. 20,000 తీసుకుని నేను ఆయనకి ఆవిడకే వేస్తాను. నా ఇష్టం, అది నా ఓటు. అది ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా క్యాండిడేట్ ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి వరదను మా గల్లీలోకి ఆవిడ వస్తుంది. మా గల్లీలోకి ఆవిడ కూరలైనా వస్తారు మా గల్లీలోకి. నువ్వు వస్తావా? రావు. ఎవరు నువ్వు అసలు నీకు సమాధానం చెప్పను. గెలిచింది అంత అయిపోయింది ముచ్చట. నువ్వు ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని బంధువులు చేసినా, ఎన్ని చేసినా వేస్ట్ ఆఫ్ ద టైం. సో ఖచ్చితంగా 100% న్యాయబద్ధంగానే గెలిచారంట. న్యాయబద్ధంగా గెలుస్తారన్న. ఇప్పుడు బూత్ దగ్గర ఉంటారు కన్నా, పోలీసు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, అవతల పక్క అందరూ ఉంటారు. ప్రొఫెషనల్గా నడిచేటప్పుడు నువ్వు మధ్యలో చెయ్యటానికి లేదు. నువ్వు ఎవరు వెనక అక్కడ అయిపోయింది, అక్కడ దాకా కథం అనమాట. నువ్వు అక్కడ ఉంటారు కదన్న పొలిటికల్గా వాళ్ళకి సిస్టమ్ అంటే నడుస్తారు, సిస్టమేటిక్గా నడుస్తారు కదా. అవును, ఎందుకు జాబ్లు వేస్తారు సిస్టమేటిక్గా? స్కూల్స్ అనేవి బూతులు గీతులు అట్లా నడిచినప్పుడు నువ్వు మధ్యలో ఫేక్ అన్నాక ఏం లేదు. అవునా? అప్పుడు నువ్వు గెలిచినావు, కిందసారి సీఎం అయిపోయినావు, ఆ బూతులు గీతులు అన్నీ రాంగ్ అంటే ఒప్పుకుంటావు. అయిపోయింది ఆ ముచ్చట, అక్కడ కథం అనమాట. గతం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం నడుస్తుంది అది కావాలి నీకు. అవురా జడ్పీటీసీ ఎంపీటీసీ అన్నీ బాగా వస్తాయి. ఇంకా నువ్వు చూడు, రేపు పొద్దుగల కూడా మా టీడీపీ వస్తుంది, లేదు గ్లాస్ వస్తుంది. సో బ్రో, ఇదే విధంగా ముందుకెళ్తే ఫ్యూచర్లో అసలు వైసీపీ పార్టీ అనేది ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఉంటుంది బాయ్. నువ్వు ఇగో మీ ఏరియాలో మంచి చేసుకుంటే నువ్వు ఉంటావు. నువ్వు నీకు ఇగో నువ్వు ఇప్పుడు నేనే వేస్తాను. నీకు అవసరమైతే మా ఏరియాలో మీ ప్రెసిడెంట్ మంచివాడు అనుకో, నేనే వేస్తావు ఓటు. నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు మా దగ్గర దేకడమ్మా అనేసి నువ్వు గెలిచినాక నువ్వు ఒకలాగా దేకక ముందు ఒకలాగా అంటే మామూలు వచ్చిండ్రు. నువ్వు గెలిచిన టైంలో మామూలు వచ్చిండ్రు దగ్గరికి. అందరు పైసలు ఎట్టిండ్రు. అవసరం నాకు ఇప్పుడు వాళ్ళకి వేసుకుంటా ఓటు. అది అంతే ముచ్చట, అంతే. దాంట్లో ఏం లేదు. ఓటు నా ఇష్టం బ్రో. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ